హాయ్ అండి. ఈరోజు నేను పొనగంటి కూర తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ పొనగంటి కూర వస్తే కొన్నానండి. ఈరోజు దీన్ని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దీంతోపాటు ఈరోజు అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నాను. అరటికాయ ఫ్రై కోసం ఒక 2 అరటికాయలు తీసుకున్నాను. వీటిని మొత్తం చిక్కు తీసేసుకుందామండి. చూడండి, ఇలా చిక్కు తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. మనం పెద్దగా ముక్కలు కావాలనుకుంటే చిప్స్ లాగా పెద్దగా కోసేసుకోవచ్చు, ఒక్కటే ముక్కలాగా సన్నగా తరిగేసుకోవచ్చు. లేదు కొంచెం సన్నగా కావాలనుకుంటే చూడండి, నేనైతే ఇలా 4 చీలికలుగా చేసేసి ఇలా కట్ చేసుకున్నాను మొత్తాన్ని. ఇలా అయితే మనకి చక్కగా వేగిపోతాయండి అన్ని ముక్కలు కూడా. పొనగంటి కూరలోకి అరటికాయ ఫ్రై చేసేసి టమాటా రసం ఉందండి, టమాటా రసం, అరటికాయ ఫ్రై, పొనగంటి కూర ఇవన్నీ ఎలా చేస్తానో ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేసేయండి. చూడండి, అరటికాయ ముక్కలన్నీ కోసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని అరటికాయ ముక్కలు వేసేసుకున్నాను. 1/2 స్పూను పసుపు వేసేసుకొని ఆయిల్లో మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకోండి. మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టండి స్టవ్ని. చూడండి, చాలా వేగిపోయాయి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ వేయించుకుందాం. మనకి అరటికాయ చిప్స్ లాగానే చక్కగా వేగిపోతాయండి, ఎటువంటి ఆయిల్ కూడా ఎక్స్ట్రా లేకుండా. అరటికాయ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఏ కూర లేకపోయినా ఈ ఫ్రైని కూడా రైస్తో కలిపి వేసుకొని తినేయచ్చు. చూడండి, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మనం ఇందులో ఆనియన్ వేయట్లేదండి, ఇది మనకి టమాటా రసంలో నంజులాగా చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్ వేయట్లేదు. మామూలుగా అరటికాయ ఫ్రై చేసేసుకొని వేరే కూర ఏమీ లేకుండా అరటికాయ ఫ్రైతోనే మనం రైస్ మొత్తం తినాలనుకుంటే ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ని కోసేసుకొని వేసేసుకున్నామంటే అరటికాయ ముక్కలు అనేవి ఒక 50% 60% వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలా వేసేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు అనేవి వేయట్లేదు. చూడండి, వెల్లుల్లి రెబ్బల్ని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసేసుకుందాం. చూడండి, చక్కగా వేగిపోయాయి అరటికాయ ముక్కలు అనేవి. ఇందులో ఇప్పుడు తగినంత కారం వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. మనం ఇంత చిన్నగా కాకుండా కొంచెం రౌండ్గా కాయని అలా ఒక్కటే చక్రంలాగా తీసేసామంటే చిప్స్ టైప్లో వాటిని కూడా ఇలాగే చక్కగా వేయించుకొని లైట్గా ఉప్పు, లైట్గా కొంచెం అంతా కారం చల్లేసుకున్నామంటే మామూలుగా వాటిని స్నాక్స్ లాగా కూడా తినేయచ్చండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ముక్క పట్టుకొని చూపిస్తున్నాను, ఇలా అనగానే చక్కగా విరిగిపోయింది.
కరకరలాడుతూ రెడీ అయిపోయిందండి అరటికాయ ఫ్రై. ధనియాల పొడి కానీ మసాలా పొడి కానీ ఎటువంటివి కూడా అవసరం లేదండి. అవి వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ మారిపోతుంది. మనకి వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి, ఉత్త కారం వేసుకుంటే చాలు. చూడండి, ఇంకా కూరని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పొనగంటి కూరని రెడీ చేసేసుకుందాం. చూడండి, పొనగంటి కూరని చక్కగా వేసుకొని ఆకులన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు చక్కగా వాటర్లో కడిగేసుకోవాలండి. చూడండి, ఫైనల్గా కడిగేసుకున్న పొనగంటి కూరని ఇలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే బాగుంటుందండి, లేదంటే పెద్ద పెద్ద ఆకుల్లాగా అనిపిస్తాయి. ఇది ఎంత లేత ఆకైనా కొంచెం ఉడకటానికి టైం పడుతుందండి. ఎంత ఎక్కువసేపు చక్కగా మగ్గితే నీళ్ళ మొక్కుడు పెట్టి మగ్గించుకోవాలి, అంత టేస్టీగా ఉంటుంది కూర. చూడండి, బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకున్నాను. ఆకు చిన్నగానే ఉంది, లేతగానే ఉంది అనేసి ఉత్తగానే ఫ్రై చేసేయకండి. కొంచెం అంత కరివేపాకు వేసుకున్నాను. ఆకులో గట్టితనం అనేది ఉంటుందండి. ఎంత పలసగా ఉండే ఆకు ఎంత లేతదైనా కూడా పొనగంటి ఆకు అంటే కొంచెం గట్టితనం ఉంటుంది. కొంచెం అంత పసుపు వేసేస్తున్నాను. ఈ పొనగంటి కూర తినడం వల్ల కళ్ళకు చాలా మంచిదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరని వేసేసుకుందాం. కూరలోనే కంటి అని ఉందండి, పొనగంటి కూర అనేసి. ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా సైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి. పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల ఇలా సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా కనీసం వారానికి ఒకసారైనా లేకపోతే నెలలో మీకు ఎక్కువగా దొరకదు అనుకుంటే, దొరికితే మాత్రం కంపల్సరీగా వారానికి ఒకసారి తీసుకోవచ్చు. ఎక్కువగా దొరకని వాళ్ళు కనీసం నెలలో 2-3 సార్లైనా 2 సార్లైనా ఈ కూరని తిన్నారంటే వండుకొని మన హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఆకు వేసి మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఆ మూతలో కొంచెం వాటర్ పోయాలండి. కొంచెం ఎత్తుగా ఉన్న మూత పెట్టేసి ఇలా వాటర్ పోసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఈ నీటి ఆవిరికి ఆకు అనేది చక్కగా మగ్గిపోతుంది. నూనెలో వేగిన దానికి ఇలా ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఆకు వేసిన తర్వాత చక్కగా నూనెలో అలా వేగనివ్వండి. వేగిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టిన తర్వాత మూత పైన కొంచెం వాటర్ పోసేసుకొని మనం చక్కగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, మళ్ళీ కలిపేసుకొని కూడా ఆ వాటర్తో ఉన్న మూతని మళ్ళీ అలాగే పెట్టేసుకుంటున్నాను. మనం కూర పూర్తయ్యే వరకు కూడా అలాగే వాటర్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకోవచ్చు. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. మీలో ఎంతమంది పొనగంటి కూర తింటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులో
వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నాను. చూడండి మన కూర మొత్తం కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకుందాం. ఆకుకూరలో ఉప్పు ఎప్పుడైనా జాగ్రత్తగా వేసుకోవాలండి, చూసి వేసుకోండి. ఆకుకూరలకు పెద్దగా ఉప్పు అనేది పట్టదు, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా అలాగే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండి. చూడండి కొంచెం సరిపోనట్టు అనిపించింది నాకు, కొంచెం వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొనగంటి కూర, ఎంతో టేస్టీ మరియు ఆరోగ్యకరమైన పొనగంటి కూర మనకి రెడీ అయిపోయిందండి. చూడండి వీటిని నేను వేరే బౌల్లోకి తీసేస్తున్నాను. పొనగంటి కూర, అరటికాయ ఫ్రై మరియు ఫిష్ ఫ్రై ప్లస్ పచ్చడిలాగా చేశానండి. చేపల పచ్చడిలాగా ఫ్రై చేసేసి, ఇది మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేశానో చూపిస్తాను. వీటికి కాంబినేషన్గా టమాటా రసం అండి. ఇది అండి ఈరోజైతే నేను ఈ వంటలు చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అరటికాయ ఫ్రై, పొనగంటి కూర, టమాటా రసం ఇలా పెట్టుకుంటారేమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీలో ఎంతమందికి పొనగంటి కూర అన్నా అరటికాయ ఫ్రై అన్నా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.